హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో మా ఊరి వనభోజనం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అది 10వ తరగతి గది. పిల్లలందరూ కూడా కిక్కురు మనకుండా చాలా శ్రద్ధగా టీచర్ చెప్పే పాఠాలని వింటున్నారు. టీచర్ అయిపోయిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంటే విసుగ్గా అనిపించింది తారక్ ఇంకా నానీకి. టైం ఎప్పుడవుతుందా, ఉదయం నుండి పడుతున్న ఈ బాధని ఎప్పుడు తప్పించుకోవచ్చా అన్నట్టు చూస్తున్నారు ఈ ఇద్దరు. వాళ్ళనుకున్నట్టుగానే వాచ్మెన్ సుబ్బారావు బెల్లు కొట్టడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని తరగతి గది నుండి బయటపడ్డారు. వాళ్ళు 10వ తరగతి కావడంతో చెప్పిందే మళ్లీ చెప్పి చదివిందే మళ్లీ చదివించి చిన్నపిల్లాడికి అరటి తొక్క వలిచి దగ్గర ఉండి తినిపించినట్టు చెప్తున్నారు. దీంతో విసిగిపోయిన తారక్, నానీలు ఈ ఒత్తిడి నుండి బయటపడాలంటే కొంచెం ప్రశాంతత కావాలనుకున్నారు. వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్లేదారిలో బాగా ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అది వాళ్ల అమ్మలకి చెప్పి ఒప్పించాలి అనుకున్నారు. ఇలా అనుకుని వాళ్ళు ఇంటికి వెళ్లారు. ఏరా నాని, వచ్చేశావా? ఇదిగో నీకు వేడి నీళ్లు పెట్టేశాను. స్నానం చేసి వచ్చి కొంచెం ఏమైనా తిని చదువుకో. ఏంటమ్మా, ఎప్పుడూ చదివేనా? ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, మళ్ళీ అప్పుడే చదువా? చదువు చదువు అని మా బుర్రలు పాడు చేసేలా ఉన్నారు. మేము చదువుతూనే ఉన్నాము. మా బుర్రలకి కొంచెమైనా విశ్రాంతి ఇవ్వనివ్వరా? మాకు కొంచెమైనా ఖాళీ సమయం కావాలి కదా. అదేంటిరా అలా అంటున్నావు? నువ్వు చదివేది 10వ తరగతి కదా. నువ్విప్పుడు చదవకపోతే మంచి మార్కులు ఎలా వస్తాయి? బాగా చెప్పావు వదినా. నీ కడుపు చల్లగుండా నీ కాళ్ళు చేతులు విరిగిపోను అన్నట్టుంది నువ్వు చెప్పేది. అదేంటొదినా అలా అంటావు? వాడి బాగు కోసమే కదా నేను చెప్పేది. ఇప్పుడు చదివితేనే కదా వాడికి మంచి మార్కులొచ్చేది. జ్యోతి చిన్న నవ్వు నవ్వి మణి చదువుకోలేదు కాబట్టి తనకు ఇంతే తెలుసు అని అర్థం చేసుకుని మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అని అంటుంది. ఇంతలో అక్కడికి తారక్ కూడా వస్తాడు. ఇప్పటికీ ఎక్కువ శాతం స్కూళ్లలో చదువు నుండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే దానికన్నా ఆ పిల్లలు చదవడం వల్ల వచ్చిన మార్కులు చూసి ఎంతమంది వాళ్ల స్కూళ్లలో చేరుతున్నారు అనేదే పట్టించుకుంటున్నారు అని, దానివల్ల ఈ పిల్లల్ని ఒక చదివే మిషన్ లాగా చూస్తున్నారు అని, వాళ్ళు చదివింది అర్థం చేసుకోవాలంటే కొంచెం విరామం అవసరమని చెప్తుంది. నాకు అవన్నీ తెలియదు కదా వదినా, నేనా చదువుకోలేదు. ఇదిగో నువ్విప్పుడు చెప్తేనే అర్థమైంది. సరే, మరిప్పుడు ఏం చేద్దాం మరి? అత్త, మనం వనభోజనాలు పెట్టుకుందామా? మన వీధిలో వాళ్ళతో అందరితో కలిసి చాలా ఆనందంగా గడపొచ్చు. మంచి సలహా చెప్పావురా. నీ బుర్రకి ఇది ఎలా తట్టిందిరా? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద మేధావి కదా. అందుకే అమ్మా, నేను మేధావిని కాబట్టి నా సలహాలు ఎవ్వరికీ చెప్పను. చెప్తే అందరూ వాడేసుకుంటారు. ఇదిగో, ఇది నాని ఇచ్చిన సలహానే. స్కూల్ నుండి వచ్చేటప్పుడు వాడే చెప్పాడు. సరే అయితే, మన వీధిలో ఇంకా ఒక 4 10వ తరగతి చదివే పిల్లలున్నారు కదా, వీళ్ళందరికీ కొంచెం ఆట విడుపుగా ఉంటుందని చెప్పి నేనే ఒప్పిస్తానులే అందర్నీ. ఇలా జ్యోతి అందర్నీ ఒప్పించే బాధ్యతను తీసుకుని అందరి ఇంటికి వెళ్ళి వచ్చే ఆదివారం మనం వనభోజనాలు పెట్టుకోవచ్చని చెప్తుంది. కొంచెం మంది కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా వివరించి చెప్తుంది. మొత్తానికి అందరూ కూడా వనభోజనాలకు ఒప్పుకుంటారు. కాని వచ్చిన సమస్య ఒక్కటే, ఈ వనభోజనాలు ఎక్కడ పెట్టుకోవాలా అని. దానికోసం వీధిలో అందరూ కూడా ఒక అరుగు మీద సమావేశమయ్యారు. నా కోడలు మీ అందరికీ చెప్పింది కదా, మనం వచ్చే ఆదివారం వనభోజనాలు ఏర్పాటు చేసుకుందాము అని. వచ్చిన చిక్కు ఏంటంటే, ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బావుంటాది? ఎవరైనా ఏమైనా అనుకునుంటే చెప్పండి. అమ్మా, మన ప్రెసిడెంట్ గారి తోట ఉంది కదా, అక్కడైతే చాలా చెట్లుంటాయి. ఈ వేసవి కాలంలో అలాంటి చోట్ల పెట్టుకుంటే కాస్త చల్లగా ఉంటుంది. నేను అదే అనుకున్నానే, కాకపోతే మిమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకుంటే బాగోదు కదా. అయినా నా తెలివితేటలు ఇక్కడ ఎవరికి ఉన్నాయా అనుకున్నాను. నా తర్వాత ఈ వీధిలో తెలివైన దానివి నువ్వేమణి. అవునత్తగారు, నేను చాలా అమాయకురాల్ని, ఎక్కడా బ్రతకలేను. మీలాంటి తెలివైన అత్తగారి దగ్గరైతే
అన్నీ నేర్చుకుంటానని మా అమ్మా నాన్నలు మీకు కోడలుగా పంపారు. ఇలా అందరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వీధిలో ఒక ఇద్దరు పెద్దవాళ్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ల తోటలో వనభోజనాలు పెట్టుకోవడానికి అనుమతి అడుగుతారు. అతను పిల్లల కోసం చేస్తున్న ఈ పనిని మెచ్చుకుని తన తోట వాడుకోవడానికి అనుమతిస్తాడు. ఈ సాయం చేసిన ప్రెసిడెంట్ గారిని కూడా వనభోజనాలకు పిలుస్తారు. తరువాత వాళ్ళందరూ కూడా చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని అన్ని పనులు కూడా చకచకా చేసుకుపోతున్నారు. పిల్లలందరూ కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆదివారం రానే వచ్చింది. వరే కృష్ణ, వంటకి కావలసిన అన్ని వస్తువులు తోటలోకి తీసుకెళ్లారా లేదా? అదంతా మేము చూసుకుంటాంలే. నువ్వు ముందు ఆ ఆటో ఎక్కి సీట్లో కూర్చో. మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కాళ్ళ నొప్పులు అంటావు. నాకు కాళ్ళ నొప్పులేంట్రా? నీతో ఎప్పుడైనా చెప్పానా? ఇప్పుడు ఆ తోటలోకి నడుచుకొని రమ్మన్నా కూడా వస్తాను. కానీ ఏదో నీ ఆటో ఎక్కకపోతే నువ్వు బాధపడతావు కదా అని ఎక్కుతున్నాను. నీకోసం అంతా తెలుసులే అత్త. మొన్న డాక్టర్ దగ్గరికి అచ్చం నీలాగే ఒక మనిషి వచ్చింది. నువ్వేమో అనుకున్నాను. చూసేసావేంట్రా? ఈ విషయం ఎవరికి చెప్పకు. మళ్ళీ నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకుంటారు. చెప్తానులే అత్త. నువ్వు వెళ్ళి ఆటో ఎక్కి కూర్చో. నేను మిమ్మల్ని తోటలో దింపేసి కావలసిన వస్తువులు తీసుకువస్తాను. ఇలా కృష్ణ అందర్నీ కూడా తోటలో దింపేసిన తర్వాత ఆటో వేసుకుని వెళ్ళి వంటకు కావలసిన పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా తీసుకుని వస్తాడు. అలాగే ఆ వీధిలోని మగవాళ్లు సంతకు వెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకుని వస్తారు. ఇంతలో అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ కూడా తమకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసి ఉంచుతారు. ఈలోగా వంటకు కావలసిన సామాగ్రి అంతా కూడా తోటలోకి తీసుకువచ్చేస్తారు. పిల్లలు కూడా తాము ఆడుకోవడానికి కావలసిన వస్తువులు తెచ్చుకుంటారు. అత్తా, వంట చేయడానికి ఎవరినన్నా తీసుకురమ్మంటావా? ఎందుకురా, అందరూ తలో చెయ్యి వేస్తే వంట చిటికలో అయిపోతుంది. అవునానమ్మా, నేను నాని కూడా మీకు సాయం చేస్తాము. కానీ ఒక షరతు, మాకు మీ చిన్నప్పటి విషయాలు చెప్పాలి. వరేయ్, అడిగే ముందు బాగా ఆలోచించుకోండి. మీరు కొంచెం ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చారు. మళ్ళీ ప్రశాంతత కోసం ఎక్కడికైనా తీసుకెళ్లమంటే నా వల్ల కాదు. మీ అమ్మ అలాగే అంటుందిరా. నా మీద మీ అమ్మకి చాలా ప్రేమ, అందుకే అది అలా చెప్తా ఉంటాది. మీరు ఇక్కడ కూర్చొని ఈ కూరగాయలు శుభ్రం చెయ్యండి. నేను మీకు నా చిన్నప్పటి కథలు చెప్తాను. కార్తీక్, నానీలు కూరగాయలు శుభ్రం చేస్తూ ఉంటే కాంతమ్మ కూడా వారికి సాయం చేస్తూ తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్తుంది. వినడానికి ఆసక్తిగా ఉండడంతో మిగిలిన పిల్లలు కూడా కాంతమ్మ చుట్టూ చేరిపోతారు. జ్యోతి, మణిలు కలిసి శుభ్రం చేసిన కూరగాయలను ముక్కలు కోస్తారు. ఇంకా ఆ వీధిలో ఉన్న ఆడవాళ్లు అందరూ కలిసి వంటను పూర్తి చేస్తారు. వంట పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా బాగా ఆడుకుంటారు. ఇప్పటి తరాలకు పరిచయం లేని కర్ర, బిళ్ళ, వామనగుంటలు, గోళీలు ఇంకా చాలా ఆటలను పరిచయం చేస్తారు. పిల్లలందరూ కలిసి ఆ వాతావరణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఇంకా ఆడింది చాలేరా? తినడానికి వస్తారా లేక ఆటలతోనే గడిపేస్తారా? చక్కగా అందరూ శుభ్రంగా చేతులు కడుక్కొని రండి. మణి, నువ్వు అరిటాకులు తీసుకొని అందరికీ విస్తరాకు వెయ్యి. సరే అమ్మా, పిల్లలతో పాటు మీరు కూడా కూర్చుంటారా? మా అత్తకి అంత తొందర ఏముందిలే, చివర్లో తింటాది. అప్పుడైతే ఎంత తిన్నదో ఎవరూ చూడరు కదా. ఏడిసావులే ఎర్రి సచ్చినోడా. ఆడలాగే అంటాడులే మణి. నువ్వు ముందు పిల్లలకు వడ్డించు, తర్వాత మగాళ్ళందరూ తినేశాక మనం తినవచ్చు. సరే అమ్మా, అయితే మీరు కొంతసేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మణి పిల్లలకు భోజనాలు వడ్డించేసిన తర్వాత అక్కడికి ప్రెసిడెంట్ గారు కూడా అతని భార్యతో పాటు వస్తారు. వాళ్లు కూడా అందరితో కలిసి భోజనాలు చేస్తారు. అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఈ వనభోజనాలు పెట్టుకోవడానికి అసలు కారణం తెలుసుకున్న ప్రెసిడెంట్ గారు పిల్లలందర్నీ పిలిచి వాళ్లతో కొంతసేపు పరీక్షల కోసం భయం పోయేలా మాట్లాడతారు. తరువాత సాయంత్రం అవడంతో అందరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు నాని అమ్మతోటి, అమ్మా, నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.
మేము రోజూ స్కూల్లో ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడిపోయాం. నువ్వు ఇంకా జ్యోతి అత్త మాకు చాలా ప్రశాంతతనిచ్చారమ్మా అని అంటాడు. అప్పుడు జ్యోతి, దీనిలో ఏముందిలే నాని, మీ తల్లులుగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా బాధ్యత. ఇప్పుడంతా బావుంది కదా. బాగుండటమేంటమ్మా, ఈ దెబ్బతో అన్ని ర్యాంకులు మెడళ్ళు మన ఇంటిలోనే ఉంటాయి చూడు. అన్నీ నాకు వద్దులేరా, మళ్ళీ అవి పెట్టడానికి ఇంకో ఇల్లు అద్దెకి తీసుకోవాలేమో. మంచి మార్కులు తెచ్చుకో చాలు. జ్యోతి, మణి వాళ్ళు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. జ్యోతి చేసిన పనిలోని ఆంతర్యాన్ని తెలుసుకున్న కాంతమ్మ జ్యోతిని అభినందిస్తుంది. ఆ వనభోజనానికి వెళ్లిన పిల్లలందరూ కూడా తమ గందరగోళాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.